కరీంనగర్ జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కర మహోత్సవాలకు వెళ్తున్న భక్తులకు, ముఖ్య నాయకులకు, వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులకు కాళేశ్వరం గ్రామ పంచాయతీ సాధారణ ప్రవేశ రుసుమును వసూలు చేస్తుంది. అక్కడ గ్రామ పంచాయతీ అయితే సాధారణ భక్తులు, రాజకీయ ప్రముఖులతో పాటు ఎక్కడ పుష్కరాలు జరిగినా అక్కడికి ఆగమేఘాలపై అంతు చిక్కకుండా, ఎవరికి కనిపించకుండా వస్తున్న సాములకు సైతం ప్రవేశ రుసుమును వసూలు చేస్తున్నారని కొంతమంది సాధువులు తమ గోడును మీడియాతో విన్నవించుకుంటున్నారు. చూస్తున్నారు కదా కాళేశ్వరం టికెట్. ఇది కాళేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయం, కాళేశ్వరం మహాదేవ్పూర్ మండల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ప్రవేశ రుసుము పార్క్. ఇక్కడ మేము ఎవరు ఉన్నాం? సన్నాసులం, ఇద్దరు కూడా సాధువులం. కానీ దర్శనానికి మేము లోపల కాళేశ్వరం నదికి దర్శనానికి వెళ్తూ ఉంటే అక్కడ 100 రూపాయలు ఇస్తే కానీ పంపే ప్రసక్తి లేదు. చూస్తున్నారా ప్రజలారా, హిందువులారా, 100 రూపాయలు బతిలాడడం. సన్నాసులం అయ్యా అంటే మాకు అదంతా అనవసరం, మీరు డబ్బులు కడతారా లేదని చెప్పేసి 10 మంది ఎగబడి డబ్బులు కట్టినాక పంపలేదు. సంతోషం. లోపలికి వెళ్ళాం. 33 కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెట్టిందో అర్థం కావట్లేదు. అక్కడ 2-3 టెంట్లు పచ్చ చేశారు, ఈ పక్క ఆ పక్క. అక్కడ పోయి తీరా చూస్తే పురోహితులకు సంబంధించినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక రోడే తవ్వేశారు, దొడ్డుది షీట్ లాంటి దొడ్డు వేశారు. దాంట్లో అక్కడక్కడ కూర్చొని ఉన్నారు. చిన్న చిన్న పిల్లలను తీసుకొని వస్తే ఎక్కడ కూర్చుండబెట్టాలి? అయ్యా యంత్రాంగం గారు, మీరు ఆలోచించండి. మన మన మెరటెండ 50 డిగ్రీలు 45 డిగ్రీల ఎండ కొడుతూ ఉంది. వచ్చిన ప్రజలు ఎక్కడ ఉండాలి? ఆలోచించండి జర్రా. విఐపి దర్శనం, మీ విఐపీల గురించి మాత్రం బంగారం లెక్క చేసుకున్నారు. మరి మా అటువంటి బీద వాళ్ళకు వస్తే ఊరి పురుష కూడా లేదు మాకు. ఇది మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పుష్కరాల గొప్ప వ్యవస్థ. మరి దర్శనానికి వస్తే సన్నాసులమయ్య, మాకు ఆడవాళ్ళు ఉంటారు, మేము బయట పూట పోతామంటే 100 రూపాయలు కట్టుకో, మీరు పైసలు తీసుకోవట్లేదు, అందరూ సాధువులు ముఖ్యమంత్రులున్నారని ఆ విధంగా చీత్కరింపు మాటలు మాట్లాడి, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ఇది సమంజసమా? ఓ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు ఎక్కడున్నారు? మీరు బిజినెస్ చేస్తున్నారా? ప్రజల దగ్గర 100 రూపాయలు ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. ఆలోచించండి. మీరు మానవత్వం లేదా? కనకరం లేదా? మీరు హిందువులు గారా? జాలి దయ లేదా? అందరి మీలాగా కరోడ్పతులు ఉంటారనుకుంటున్నారా? కోట్లకు పడిగిలెచ్చినటువంటి వాళ్ళు ఉంటారా? కూలీ నాది చేసుకున్నటువంటి వాడు, ఎక్కడితో డొక్కాడనటువంటి వాడు పుష్కరాలని చెప్పేసి మా అమ్మ, మా జగన్మాత సరస్వతి వాణి, ఆ తల్లి కాళేశ్వర దర్శనానికి రావాలని ఎన్నో బాధలు పడుతూ వస్తే మీరు 100 రూపాయల టికెట్ ఆ దర్శనానికి మీరు పెట్టుకోండి. 20 రూపాయలు పెట్టండి, బీదవాడికి పెట్టండి. మీలాగానే డబ్బులు నోళ్ళు ఉంటారనుకుంటున్నారా? బీదవాళ్ళు మందిని మంచి సంపాదించారు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? ఇక్కడ చెట్ల కింద కూడా అక్కడ వ్యవస్థ, తినడానికి వ్యవస్థ లేదు. భోజనానికి వెళ్తే అక్కడ ఇక్కడ చెట్ల కింద, అక్కడ చూపెట్టి, అక్కడ చూడు హనుమాన్ స్వామి చెట్ల కింద తింటున్నారు. అక్కడ చూపెట్టండి, ఇక్కడెక్కడ చెట్ల కింద తింటున్నారు జనం. మరి ఏం వ్యవస్థ చేశారు మీరు? 33 కోట్లు పెట్టి ఏదో తెగ అడ్వర్టైజ్ చేస్తున్నారు. దొబ్బిల దోపిడేనా? దేవాదాయ ధర్మదాయ శాఖ మీరు బోర్డు పెట్టుకోబడింది. దేవాదాయ ధర్మదాయ శాఖ వ్యాపారం చేయబడుతున్నది. హిందువుల పట్లనే వ్యాపారం చేస్తున్నాం, మిగతా వాళ్ళ దగ్గర మేము చేయట్లేదు. ఎందుకంటే మా హిందువుల ద్వారా మీ బతుకంతా, మీ డిపార్ట్మెంట్ బతుకంతా మీ నాయకులకే కావచ్చు, మీ గవర్నమెంట్కే కావచ్చు, హిందువుల డబ్బులతో మీరు బతుకుతూ ఉన్నారన్న సంగతి మీరు మర్చిపోవద్దు. హిందువులారా మేల్కోండి, అందరూ ఖండించండి ఈ విషయాన్ని. ఇది సాధువులుగా ఖండిస్తున్నాం. సాధువులందరూ కూడా లెటర్ ఇచ్చారు, మా సాధువులని తక్షణమే దర్శనానికి పంపండి అని. అయినా పంపకుండా ఈవో గారు కఠినంగా వ్యవహరించి సిబ్బంది నా మీద దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేలుకో ఇందులో మేలుకో. ఇటువంటి అధికారులకు తగిన మీరు బుద్ధి చెప్పండి. కాళేశ్వరంకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరు ఊరుకోకండి. ఖచ్చితంగా మీరు బెదిరించి మీరు మన పనులు మనం చేస్తాం. హర్ హర్ మహాదేవ్.